ఇక్కడ వేదాంతలో మేము ఆలోచించేది ఏంటంటే పిల్లల్ని వాళ్ళు ఓన్గా చదువుకునే ఇంట్రెస్ట్ కలిగించే విధంగా క్లాసెస్ చెప్తారు. అండ్ ఎస్పెషల్లీ మాదాపూర్ బ్రాంచ్లో ఏంటంటే ఇది సిఓఈ బ్రాంచ్, అంటే ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయాలి అన్న ఉద్దేశంతో మంచి మంచి ఫ్యాకల్టీని అంతా తీసుకొచ్చి పెట్టిన బ్రాంచ్ ఇది. బాగా చదువుకోవాలి మరి, సరే ఇక్కడ చదువుకోవాలి, చదవడం మాత్రం ఎక్కడ కూడా డౌన్ అవ్వదు. మనం నిలబెట్టేది లాస్ట్ కాదు. రేపు నువ్వు ఐటీకి పోయినావు, ఐఐటీకి ఆ అబ్బాయి బాగా చదివితేనే ఐఐటీకి పోతాడు. డబ్బులు ఉన్నంత మాత్రం ఐఐటీకి పోలేదు. ఎన్ని డబ్బులను ₹1,00,00,000 పెట్టి ఐఐటీలో సీట్ రాదు. నా లైఫ్ గోల్ ఇది, నా ఫ్యామిలీ పొజిషన్ ఇది, నేను హై లెవెల్కి వెళ్ళాలి, ఇది నేను చదివితేనే అవుతుంది. దీన్ని చెడగొట్టడానికి చాలామంది మధ్యలో వస్తూ ఉంటారు, నేను ఎవరిని కేర్ చేయను అని చెప్పి ముందుకు వెళ్ళిపో. ఇక్కడ ఏంటంటే మనకి తెలుగు రాష్ట్రాలలో చాలా కాలేజెస్ ఉన్నాయి. జెన్యున్గా చెప్తున్నా, ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. మేము ఇక్కడ వేదాంత పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తెలుగు రాష్ట్రాలలో మేము ఈ సిస్టంలో చదువుకొని వచ్చిన వాళ్ళమే. మేము చాలా ప్రెజర్ని అనుభవించినాం, నాకు తెలుసు. దీంట్లో ప్రెజర్ అనుభవించిన వాళ్ళల్లో చాలామంది సక్సెస్ఫుల్ కాని వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అని చెప్పి ప్రెజర్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు సక్సెస్ కాకుండా ఎవరు, ప్రెజర్ లేకుండా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ వేదాంతలో మేము ఆలోచించేది ఏంటంటే పిల్లల్ని వాళ్ళు ఓన్గా చదువుకునే ఇంట్రెస్ట్ కలిగించే విధంగా క్లాసెస్ చెప్తారు. అంటే ఎక్కువ అవర్స్ మార్నింగ్ నుంచి రాత్రి మొత్తం 10 దాకా, మార్నింగ్ 6 తీసుకొచ్చి రాత్రి 11 దాకా ఇట్లా కాకుండా వాళ్ళకి ఏంటంటే ఒక మోటివేషన్ ఇస్తూ, సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఇస్తూ, సో ఈ నాలెడ్జ్ ఏదైతే వాళ్ళకు ఉందో ఇది ఇంట్రెస్ట్ రావాలి వాళ్ళకి. అచ్చా నేను నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, నాకు అర్థమవుతుంది అంటే పిల్లాడు తనంతటి తానే చదువుతాడు. మనం ఫోర్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇన్ని అవర్స్ చదువు అని చెప్పి మనం చెప్తే స్ట్రెస్ ఫీల్ అవుతాడు. 2 days చదువుతారు, 3rd day నుంచి అసలు చదవకుండా వదిలిపెట్టిన పిల్లలు కూడా ఉన్నారు. సో ఇదేంటంటే మోటివేషన్ ఇస్తూ పిల్లల్ని వాళ్ళకి సెల్ఫ్ సస్టైనబిలిటీ అంటారు, అంటే సొంతంగా వాళ్ళకి చదవాలని అనిపించాలి. అలా అనిపించే విధంగా క్లాసెస్ చెప్పడమే వేదాంత యొక్క స్పెషాలిటీ. మనకి అవర్స్ చూసుకున్నా కానీ మార్నింగ్ మీకు 8కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ కొద్దిగా స్టడీ అవర్స్ కూడా ఉంటాయి హాస్టల్ పిల్లలకైతే. నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళకి 11th class పిల్లలకి 7:30కి బ్రేక్ఫాస్ట్ అయితే 7:30 to 9 వరకు స్టడీ అవర్ ఉంటుంది. దాని తర్వాత క్లాసెస్ ఈవినింగ్ 6 వరకు ఉంటాయి క్లాసెస్. సో ఇందులో కూడా ఏంటంటే వితౌట్ ఎనీ ప్రెషర్ లేకుండా పిల్లలకి ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగించే విధంగా క్లాసెస్ జరుగుతాయి. అది అండ్ ఎస్పెషల్లీ మాదాపూర్ బ్రాంచ్లో ఏంటంటే ఇది సిఓఈ బ్రాంచ్, అంటే ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయాలి అన్న ఉద్దేశంతో మంచి మంచి ఫ్యాకల్టీని అంతా తీసుకొచ్చి పెట్టిన బ్రాంచ్ ఇది. అండ్ దీన్ని నేను స్పెషల్గా నేను డైరెక్టర్, దీనికి నేను దగ్గరుండి దీన్ని చూసుకుంటున్నా. ప్రతి వీక్ వచ్చి పిల్లల్ని ఏమైనా ప్రాబ్లమ్స్, ఇంతసేపు 11th class పిల్లలతో మాట్లాడా, మీకు ఏమైనా అకాడమిక్ ప్రాబ్లం ఉందా, హాస్టల్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, ప్రతి ఒక్కటి కనుక్కొని ఏమైనా ఉంటే 1-2 ఉంటే నెక్స్ట్ వీక్ అలా రెక్టిఫై చేయడం. ఎందుకంటే పిల్లలు ఫ్యాకల్టీతో చెప్పాలన్నా ఎవరితో చెప్పాలన్నా భయపడతారు, మొహమాట పడతా ఉంటారు. అదే నేను వచ్చాను అనుకోండి, నన్ను రోజు యూట్యూబ్ లో చూస్తూ ఉంటారు, జోవియల్గా ఉంటాను, కిరణ్ సారే కదా అని చెప్తారు. అట్లానే అడుగుతాను నేను, ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్తారు, అవి రెక్టిఫై చేస్తాం. సో మాక్సిమం మేము ఇక్కడ ఉండి చూసుకుంటున్నాం. ఇది ఇంకా మీకు ఏమన్నా దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నాయి, అకాడమిక్ సంబంధించి కానీ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఎందుకంటే 4 పిల్లలు ఉన్నారు, ఇబ్బంది అవుతుంది. నచ్చింది కాలేజ్ నాకేం, అందుకనే సార్ ఇక్కడ వెళ్తామని అనుకున్నా. ఆ రోజు మీరు ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ సార్ హైదరాబాద్ లేదు, మేము ఊర్లో ఉండేవాళ్ళము. అక్కడ నుంచి ఇక్కడ ఎక్కడ ఇది మహబూబ్ నగర్ సార్ మాది. మహబూబ్ నగర్. అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి జాబ్ చేస్తారా ఇక్కడ? కారు నడుపుతాను సార్. కార్ ట్యాక్స్ ఓన్ కార్ ఉంది నాది, కారు నడుపుకుంటాడు. 4 పిల్లలు మంచిగా చదివిస్తున్నా. ఫస్ట్ ర్యాంక్ బ్యాడ్జ్ ఉంది, క్లాస్ ఫస్టా? చెల్లి సెకండ్, ఒకసారి థర్డ్. బాగా చదువుకోవాలి మరి, సరే ఇక్కడ చదువుకోవాలి. చదవడం మాత్రం ఎక్కడ కూడా డౌన్ అవ్వకూడదు. మనం నిలబెట్టేది లాస్ట్కి అదే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ నాన్న కారు నడుపుతుంది అనుకోండి, అంటే ఒక డ్రైవర్ కింద ఇప్పుడు ఆ కార్లో కూర్చుని ఒక ఆయన పెద్ద కోటీశ్వరుడు వచ్చి కూర్చుంటాడు, అజమాయిషి వేరే ఉంటుంది. కానీ రేపు నువ్వు ఆ అబ్బాయి ఒకటే కాలేజీలో చదువుకునే రేంజ్ కూడా అవుతుంది. రేపు నువ్వు ఐఐటీకి పోయినావు అనుకో, ఐఐటీకి ఆ అబ్బాయి బాగా చదివితేనే ఐఐటీకి పోతాడు. డబ్బులు ఉన్నంత మాత్రం ఐఐటీకి పోలేడు. నువ్వు ఎన్ని డబ్బులను ₹1,00,00,000 కట్టు, ఐఐటీలో సీట్ రాదు. ఎవరి వల్ల వస్తుంది అంటే
నీ తెలివితేటల వల్లనే నీకు వస్తుంది సీటు. కోట్ల రూపాయలు ఉన్నాయి మా బాబుకి, మా అబ్బాయికి ఇవ్వండి అని అంటే ఇవ్వరు. అట్లా అనుకుంటే అంత డబ్బులు ఉన్న వాళ్ళంతా ఐఐటీలలో, రాజకీయ నాయకులంతా ఐఐటీలలో ఉండేటోళ్ళు కదా, ఒక్కరు లేరు. ఎందుకు అని అంటే ప్యూర్గా అది కేవలం నీ తెలివితేటలతో నువ్వు కొట్టుకోవాలి. అది లాస్ట్కి ఏమైందంటే నువ్వు ఆ డబ్బులు కోట్లలో ఆస్తిపరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దాటి వెళ్ళిపోతావు. వాళ్ళతో కూర్చునే లెవెల్ కాదు, దాటి వెళ్ళిపోయే లెవెల్కి వెళ్తావు. అది నిన్ను కేవలం మీ ఫాదర్ జీవితాంతం, మీ ఫాదర్ కాదు నేను కాదు, ఎవరైనా జీవితాంతం కష్టపడినా ఆ రేంజ్కి పోలేము. కేవలం చదువు మాత్రమే మనం తీసుకుపోయి ఇక్కడ పెడుతుంది. సో ఆ పొజిషన్, ఆ లెవెల్ అనేది చదువుకున్న పవర్. అది దాన్ని మనం ఏదో ఆటపాటలుగా ఈరోజు చదివినాం రేపు చదవలేదు ఇట్లా కష్టంగా ఫీల్ అవ్వడం ఇట్లా కాదు. దాన్ని పట్టుకోవాలి, గట్టిగా పట్టుకొని నువ్వు అనుకున్నది సాధించేంత వరకు దాన్ని అసలు వదలకూడదు. అప్పుడు నీ లెవెల్ పెరిగింది అనుకో, నీతో పాటు ఇప్పుడు మీ ఇంట్లో అమ్మ నాన్న ముగ్గురు తమ్ముళ్ళు చెల్లి అందరి లెవెల్ పెరుగుతుంది. దేవుడు అందరికి ఇవ్వడు వరం. ఎట్లా అంటే తెలివితేటలు అనేది అందరికి అంత ఈజీగా రావు. నీకు ఉంది కాబట్టి చెప్తున్నా. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే తెలివితేటలు ఉండి ఒక రేంజ్కి పోయిన తర్వాత వాళ్ళు ఎమ్మటే డ్రాప్ అవుతారు, అన్నిటికీ అలవాట్లు పడతారు, ఫ్రెండ్స్ తోటి తిరుగుతూ ఉంటారు, మంచిగా సినిమాలకు పోతారు. వాడికి అప్పటిదాకా తెలియదు, సడన్గా ఫ్రెండ్స్ కలవంగానే ఏం తెలియదు, అర్థం కాక అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నీకు లైఫ్లో ఈ సిచ్యువేషన్స్ వస్తాయి, నన్ను గుర్తుపెట్టుకోండి నేను చెప్పే మాట. ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, వచ్చినప్పుడు ఒకటే అనుకో, నా లైఫ్ గోల్ ఇది, నా ఫ్యామిలీ పొజిషన్ ఇది, నేను హై లెవెల్కి వెళ్ళాలి, ఇది నేను చదివితేనే అవుతుంది. దీన్ని చెడగొట్టడానికి చాలామంది మధ్యలో వస్తూ ఉంటారు, నేను ఎవరిని కేర్ చేయను అని చెప్పి ముందుకు వెళ్ళిపో. దాన్ని చదువునే గట్టిగా పట్టుకొని కూర్చో, మొత్తం లైఫ్ స్టైల్ మొత్తం మారిపోద్ది అందరిది. మా నాన్న కూడా ఫార్మర్, నేను ఐఐటీలో చదువుకున్నా, తర్వాత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేశా, పెద్ద పెద్ద పొజిషన్లలో చేశాను నేను జాబ్. అది కేవలం చదువు వల్లనే అవుతుంది. సరే మరి, ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఆల్ ది వెరీ బెస్ట్. గట్టి చదువు, నువ్వు కూడా అమ్మ మంచిగా చదువు. రైట్.